హాయ్ అండి. వెల్కమ్ టు బ్లిస్ బ్లూమ్ హెర్బల్. లిప్ స్క్రబ్ ఎలా చేసుకోవాలో ఈరోజు ఇంట్లోనే చూద్దామండి. చాలా సింపుల్‌గా లిప్ స్క్రబ్ అయితే మన ఇంట్లో చేసుకోవచ్చు. దీనిలో అయితే బీస్ వాక్స్ వాడుతున్నామండి. బీస్ వాక్స్ ఏం చేస్తుందంటే డ్యామేజ్ అయిన లిప్స్‌కి హీలింగ్ ఇచ్చి తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందనమాట. ఇంకోటి కోకో బటర్ అండి. కోకో బటర్‌ని కూడా ఇందులో యూజ్ చేయడం జరుగుతుంది. దీన్ని నేచురల్ లిప్ బామ్ అని అంటారనమాట. ఇది హైడ్రేట్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది, రిపేర్ చేస్తుంది. ఇలా చాలా లిప్ ప్రాబ్లమ్స్‌ని తొలగించడంలో షియా బటర్ కావచ్చు, కోకో బటర్ కావచ్చు, ఇవి చాలా హెల్ప్ అవుతాయన్నమాట. ఎందుకు చెప్తున్నాను షియా బటర్ గురించి అంటే కొంతమందికి కోకో బటర్ వాసన పడదండి. అలాంటి వాళ్ళు కోకో బటర్ ప్లేస్‌లో షియా బటర్‌ని రీప్లేస్ చేసుకోవచ్చనమాట. షియా బటర్‌లో ఎక్కువ విటమిన్ ఏ ఆయిల్ ఉండడం వల్ల ఏం చేస్తుంది అంటే పగిలిపోయినట్లు ఉంటాయి కదండీ కొంతమంది లిప్స్. వాటన్నిటిని కూడా క్లియర్ చేయడంలో, అలాగే లిప్స్‌ని ప్రొటెక్ట్ చేస్తూ న్యాచురల్‌గా హీలింగ్ ఇవ్వడంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్మండ్ ఆయిల్ అండి. అది కూడా కోల్డ్ ప్రెస్డ్ అనమాట. ఇందులో ఒమేగా యాసిడ్స్ ఉండడం వల్ల, విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉండడం వల్ల లిప్స్‌ని సాఫ్ట్‌గా చేస్తుంది, హైడ్రేట్ చేస్తుంది. అలాగే చాప్డ్ లిప్స్‌ని కూడా క్లియర్ చేయడంలో చాలా ఉపయోగపడుతుందనమాట. అలాగే లిప్స్ మీద ఉండే నల్లటి మచ్చలు కొంతమందికి ఉంటాయి కదా! వాటిని లైట్ చేసి ఆ డార్క్ స్పాట్‌ని తగ్గించడంలో కూడా కాపాడుతుంది. అలాగే ఇదేం చేస్తుంది అంటే మన ఎన్విరాన్మెంట్‌లో ఉన్న యూవీ రేస్ ఉంటాయి కదండీ! వాటి వల్ల మనం ఆల్మండ్ ఆయిల్ కూడా సన్ రేస్ నుంచి లిప్స్‌ని కాపాడుతుందనమాట. ఇంకొకటి ఇందులో మనం షుగర్ అండి. స్క్రబ్ కోసం షుగర్ వాడతాము. అది బ్రౌన్ షుగర్ కానీ, నార్మల్ షుగర్ కానీ ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోవచ్చు. బ్రౌన్ షుగర్‌లో ఏంటంటే చాలా ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల న్యాచురల్‌గా ఇది లిప్స్‌ని డెడ్ స్కిన్‌ని తీయడంలో చాలా హెల్ప్ అవుతుందనమాట. అలాగే ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది లిప్స్‌ని అందంగా, పింకిష్‌గా, నీట్‌గా కనిపించడానికి ఇది హెల్ప్ అవుతుందనమాట. రిచ్ అయిన విటమిన్ ఈ ఆయిల్‌ని ఇందులో వేయడం వల్ల ఇది న్యాచురల్ ప్రిజర్వేటివ్‌గా పనిచేస్తుందండి. వీటన్నిటి కాంబినేషన్‌లో మనం ఒక లిప్ స్క్రబ్‌ని తయారు చేయడం వల్ల చాలా ఈజీగా డెడ్ స్కిన్ సెల్స్‌ని లిప్స్ మీద ఉండే వాటిని తీసేసుకోవచ్చు. దీన్ని వారానికి 2 సార్లు యూజ్ చేస్తే సరిపోతుందండి. ఫస్ట్ అయితే అన్ని ఆయిల్స్, బటర్స్‌ని తూకం వేసుకొని బీస్ వాక్స్‌తో సహా కరిగించుకుంటాము. ఆ తర్వాత దానిలో బాగా కరిగిన తర్వాత షుగర్ వేసి దాన్ని కలిపేసి ఒక కంటైనర్‌లో తీసుకుంటాం అనమాట. చిన్న అమౌంట్‌లో దాన్ని తీసుకొని లిప్స్‌కి అప్లై చేసుకొని స్క్రబ్ చేసేస్తాము. దాంతోటి మన లిప్స్‌కి ఉండే బ్లాక్‌నెస్ వెళ్ళిపోతుంది. షైనింగ్ వస్తుంది. పింక్ కలర్ న్యాచురల్‌గా మన లిప్స్ ఉండే కలర్‌కి వచ్చేస్తాయి లిప్స్. ఇలా చాలా అండి హైడ్రేట్ చేస్తుంది మన లిప్స్‌ని. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్నదైతే నేను ఇక్కడ రెసిపీని అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనం ఈజీగా లిప్ స్క్రబ్‌ని రెడీ చేసేసుకుంటున్నామండి. ఈ క్లాసెస్ చెప్పడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన జ్యోతి పెరా గారికి, అలాగే సేవా సంస్థ వారికి, కాలేజీ వారికి, విద్యార్థులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి.